హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. యూట్యూబ్ నుంచి చాలామందికి అపోహమాట. యూట్యూబ్ నుంచి లక్షల డబ్బులు వచ్చేస్తాయని అపోహలో చాలామంది ఉంటారన్నమాట. ఒకవేళ లక్షలు వచ్చినా కానీ అప్పటికి ఏమన్నా వచ్చినా కానీ కొన్ని ఛానల్స్కి తర్వాత ఎప్పుడు వస్తాయి అనేది ఏమి ఉండదు. ఎప్పుడు ఏ టైంకి ఎలాగ వస్తాయి అనేది కూడా తెలియదు అన్నమాట. లక్షల్లో ఒకవేళ యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావటం అంటే అంత ఈజీ అయిన పని అయితే కాదండి. చాలా కష్టపడాలి. అంత ఈజీ కాదు అసలు. కూడా అందరికి కూడా లక్షలు వస్తాయి అనేది కూడా ఉండదండి. ఎంత ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేం. అంటే బాగా పాపులర్ అయిన ఛానల్స్లో ఏమన్నా కొన్ని ఛానల్స్కి ఏమన్నా లక్షలు అయితే రావచ్చేమో. కొన్ని ఛానల్స్కి అందరికీ లక్షలు వస్తాయని అనేది అయితే ఏమీ లేదండి. అంత ఈజీ కూడా కాదు. అంత ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి ఏమనుకుంటారు. ఊరికే జస్ట్ వీడియో తీసి పెట్టేసి వాయిస్ ఇచ్చేసి వీడియో అప్లోడ్ చేసేస్తుంటే వాళ్ళకి యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తుంది అని అపోహపడిపోతారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా. ఏంటి ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అలాగే అంటున్నారు. తెలియని వాళ్ళు, యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు అలాగే అంటారు. తెలియని వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. అనుకోవటం కాదు, డైరెక్ట్ అడుగుతారు కూడా మనల్ని. ఎంత వస్తుంది, ఏంటి, ఎన్నేసి వచ్చేస్తున్నాయి, వీడియోస్ పెట్టే వచ్చేస్తాయా అని అడిగే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ వీడియోస్ ఏంటని ఎటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. రెండు రకాల మనుషులు అయితే ఉన్నారు. కానీ యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయటం అంటే చాలా కష్టపడాలి. చాలా అంటే చాలా కష్టపడాలి. ఒకవేళ లక్షలు వస్తున్నాయి అంటే ఆ లక్షలు వస్తున్నాయంటే ఆ లక్షల వెనకాల ఎంత కష్టం ఉంది. ఆ ఛానల్ గ్రో అవటం వెనకాల ఒక క్రియేటర్గా, ఒక యూట్యూబర్గా, ఆ ఛానల్ క్రియేటర్గా ఎంత కష్టం ఉందని ఆలోచించాలండి. ఏళ్ళ తరబడి చేస్తే ఏమన్నా రావచ్చేమో కానీ ఒకసారి వచ్చినాయే కదా లక్షలు మళ్ళీ పట్టు ప్రతిసారి వస్తాయి అనేది అయితే లేదండి. మనం కంటెంట్ని బట్టే ఉంటుంది ఏదైనా కానీ. మనం ఎలాంటి ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేయగలిగే కంటెంట్ పెడితే వాళ్ళు బాగా చూస్తుంటే వచ్చే వ్యూస్ని బట్టి మనకి ఏమన్నా వస్తే రావచ్చేమో కానీ యూట్యూబ్ నుంచి మనీ రావడం అనేది అంత ఈజీ కాదండి. చాలా కష్టపడాలి. అంత కష్టం ఉన్నా కానీ యూట్యూబ్నే ఒక కెరియర్గా ఎందుకు ఎంచుకుంటున్నారంటే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా అన్నట్టుగా. ఎక్కువగా ఆడవాళ్ళే ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువగా ఉంటారు. కానీ ఈ మధ్యన మగవాళ్ళు కూడా ఉంటున్నారు. యూట్యూబ్ని ఒక కెరియర్గా ఎంచుకోవడానికి కారణం ఇదే. బయటికి వెళ్ళి ఏమీ మనం చేయక్కర్లేదు. మనం ఇంట్లో ఉండి ఖాళీ టైంలో మనం ఇలా వీడియోస్ అవి చేసుకుని కొంచెం ఇలా కష్టపడి చేసుకోవచ్చు కదా ఉన్న ఖాళీ టైంలో అన్నట్టు ఈ యూట్యూబ్ని కెరియర్గా ఎంచుకుంటున్నారు అన్నమాట. అంతేగాని యూట్యూబ్ నుంచి లక్షలు వచ్చేస్తాయి అనేసి ఎవరో వీడియోస్ అయితే తీసి పెట్టరండి. ఎంత వస్తుందో కూడా చెప్పలేం, ఎప్పుడు వస్తుందో చెప్పలేం. మన ఛానల్కి రీచ్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అన్నమాట. అంటే అందరూ బయట వాళ్ళు అపోహ అది. అంత వచ్చేస్తుంది, అన్ని లక్షలు వచ్చేస్తున్నాయి, ఇన్ని లక్షలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏముంది, జస్ట్ ఒక వీడియో తీసేస్తారు, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తారు, అప్లోడ్ చేసేస్తారు, లేకపోతే ఒక మ్యూజిక్ యాడ్ చేసేస్తారు, అప్లోడ్ చేసేస్తారు. నెల వచ్చినప్పటికి ఇన్నేసి డబ్బులు వచ్చేస్తాయని అపోహ పడిపోతారు అన్నమాట అందరూనే. అలాంటి వాళ్ళకే చెప్తున్నాను, బయట నుంచి చూసినంత ఈజీ అయితే కాదండి. యూట్యూబ్ ఛానల్ రన్ చేయటం అంటే మనం బయట నుంచి చూస్తున్న అంత ఈజీ అయితే ఉండదండి. యూట్యూబ్ ఛానల్ రన్ చేయటం అంటే చాలా కష్టపడాలి. చూసే ఆడియన్స్కి ఎలా ఉంటుంది, మనం పెట్టిన వీడియోని చూస్తారు. ఈ వీడియో తీయటానికి కష్టపడిన కష్టం వాళ్ళకి తెలియదు కదా. మనం ఎంత కష్టపడతాం అనేది వాళ్ళకి తెలియదు. జస్ట్ ఇలా కెమెరా ఆన్ చేసేయటం, వీడియో తీసేయటం, పెట్టేయటమే అనుకుంటారు. అలాగ అసలు కదండి. ప్రతి దానికి కష్టం ఉంటుంది. అంత ఈజీ కాదన్నమాట. వీడియో తీసేయటం, వాయిస్ ఓవర్ ఇచ్చేయటం, అప్లోడ్ చేసేయటం అంత ఈజీ అనుకుంటున్నారా? అంత ఈజీ కాదండి. యూట్యూబ్ క్రియేటర్కే తెలుస్తుంది యూట్యూబ్లో ఉన్న కష్టం. ఎంతో కష్టం ఉంటుంది అన్నమాట. ఒక వీడియో బయటికి రావాలంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుందండి. ఎంతో కష్టపడితేనో ఎంత మంచి కంటెంట్ ఉన్నా మనం మాట్లాడే విధానాన్ని కరెక్ట్గా ఉంటే, మనం మాట్లాడే విధానం అందరికీ నచ్చేలాగా ఉంటేనే మనకి వ్యూస్ అనేవి వస్తాయన్నమాట. మనకి వ్యూస్ రావాలంటే మన కంటెంట్ అందరికీ నచ్చాలి. మనకి వ్యూస్ లేకపోతే వాచ్ అవర్స్ వస్తేనే మనకి మానిటైజేషన్ అనేది అవుతుంది. మనకి మానిటైజేషన్ అవ్వకుండా
మనీ అనేది రాదండి. యూట్యూబ్లో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. ఎన్నో రూల్స్, కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చేసింది యూట్యూబ్. ఆ రూల్స్ ప్రకారం వెళ్తేనే వెళ్తుంది అన్నమాట. కానీ చాలామందికి తెలియదు, ఒక క్రియేటర్కి తెలియదు, మామూలు ఆడియన్కి తెలియదు. యూట్యూబ్లో ఇన్ని రూల్స్ ఫాలో అవుతూ వీడియో చేయాలి, ఆ వీడియో బయటకు రావాలి, బయటకు వచ్చిన వీడియో వైరల్ అవ్వాలంటే ఎంత కష్టపడాలా అనేది ఒక ఆడియన్కి తెలియదు. ఫర్ సపోజ్ ఒక యూట్యూబ్ క్రియేటర్ కూడా తెలియట్లేదు. ఈ మధ్యన యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి కూడా తెలియట్లేదు అన్నమాట. తెలియకుండా రావద్దు యూట్యూబ్ ఛానల్లోకి. అందరూ వీడియోస్ పెడుతున్నారు కదా, నేను ఎందుకు పెట్టకూడదు అని వీడియోస్లోకి, యూట్యూబ్ ఛానల్లోకి రావద్దు. అందరూ వీడియోస్ పెడుతున్నారు, నేను ఎందుకు పెట్టకూడదు అని వీడియోస్ అయితే ఎలా పడితే అలా పోస్ట్ చేయొద్దండి. అంత ఈజీ అయితే ఉండదు. అన్ని రూల్స్ మనం, ప్రతి ఒక్క రూలు మనం ఫాలో అయితేనే యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వటం అనేది ఉంటుందండి. మానిటైజేషన్ అయ్యాక కూడా ప్రతి ఒక్క రూలు మనం కంపల్సరీ ఫాలో అయితేనే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వటం జరుగుతుందండి. లేదు అంటే ఎప్పుడైనా సరే యూట్యూబ్లో రీయూజ్డ్ అనేది కొత్తగా పెట్టారు కదా, రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చి ఛానల్ మానిటైజేషన్ ఎప్పటికైనా పోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి. ఇది యూట్యూబ్లో ఎవరైనా తీసుకోవాల్సింది, ఇప్పుడు ఈరోజు ఉన్న వ్యూస్ రేపు ఉండవన్నమాట. ఈరోజు ఉన్న రూల్స్ రేపు ఉండవు యూట్యూబ్లో. ఏదైనా కానీ ఈరోజు ఉన్నట్టు, ఈరోజు ఇదే అనుకుంటాం మనం, ఇలాగుందనుకుంటాం, రేపు ఆ రూల్ ఉండదు. ఈరోజు ఈ వీడియోకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అనుకుంటాం, రేపు ఆ వీడియో, ఇంకో వీడియోకి అన్ని వ్యూస్ రాకపోవచ్చు అన్నమాట. అందుకే ఒకదానికి ఈరోజు ఒకవేళ మనకు వ్యూస్ రాలేదనుకోండి, రేపు వస్తాయి. ఎప్పుడైనా సరే వ్యూస్ అనేది వచ్చినప్పుడు ఎలా తీసుకుంటామో రానప్పుడు కూడా సేమ్ అలాగే తీసుకోగలిగితేనే యూట్యూబ్లో ఉండాలి. యూట్యూబ్ క్రియేటర్ ఉండవలసిన ముఖ్య లక్షణం అదేనండి. వ్యూస్ వచ్చినప్పుడు, వ్యూస్ పెరిగినప్పుడు బాగా హైలో ఉండి, వ్యూస్ తగ్గిపోయినప్పుడు బాగా డల్ అయిపోయి అలాగ ఉన్నప్పుడు అలా ఉండకూడదు. ఎందుకంటే ఛానల్ అనేది మనం క్రియేట్ చేసుకున్నది. ఛానల్ మనం క్రియేట్ చేసుకున్నది, మన ఛానల్లో మన వీడియోసే, మనం క్రియేట్ చేసుకున్న వీడియోసే. ఈరోజు బాగా వచ్చినాయని బాగా హైప్లోకి వెళ్ళిపోయి బాగా ఆనందపడిపోయి రేపు వ్యూస్ రాకపోతే డల్ అయిపోయి అలా ఉండకూడదు. ఎప్పుడూ కూడా మనకి వ్యూస్ ఎక్కువ వచ్చినా కానీ, వ్యూస్ తక్కువ వచ్చినా కానీ ఎప్పుడూ కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలండి. వ్యూస్ అనేది ఇది మన చేతుల్లో ఉండేది కాదండి. ఆడియన్స్ చూడాలి. ఓన్లీ ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. ఆడియన్స్ చూస్తేనే మనకి వ్యూస్ అనేవి కలుస్తాయి అన్నమాట. యూట్యూబ్ రికమెండ్ చేయాలి. మన వీడియోస్ చూసే ఆడియన్స్కి మన వీడియోని యూట్యూబ్ రికమెండ్ చేయాలన్నమాట. రికమెండ్ చేస్తేనే మంచి మనం యూట్యూబ్ మన వీడియోస్ రికమెండ్ చేయాలంటే మనం ఎంతో మంచి కంటెంట్ ఇవ్వాలి. మనం ఎంతో మంచి కంటెంట్ ఇస్తేనే ముందు యూట్యూబ్ చూసి ఈ కంటెంట్ నలుగురికి ఉపయోగపడుతుంది అనేసి అది ఇంకొక నలుగురికి ప్రమోట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగా ఒక్కొక్కసారి మనం ఎంత బాగా మంచి కంటెంట్ పెట్టి మంచి థంబ్నెయిల్ పెట్టినా కానీ ఒక్కొక్కసారి అయితే అసలు వ్యూస్ రాకపోవచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే తీసుకోగలిగితేనే యూట్యూబ్లో ఉండాలి. ఓకేనా? సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, యూట్యూబ్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయొచ్చండి. క్రియేట్ చేసుకొని, కానీ బయట వీడియోస్ చూసేసి అరే ఇంత ఈజీగా ఉంటుందా అని స్టార్ట్ చేయొద్దు. ఒక్కొక్కరు ఏంటి బయట వీడియోస్ ఒక్కొక్కటి అలా షూట్ చేసి అలా పెట్టేస్తూ ఉంటారు కదా, అలాంటి వీడియోస్ అవి చూసి యూట్యూబ్